మూడు రోజుల్లో బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మళ్లీ ఎన్డీఏ పక్షం తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 202 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహాగఠబంధన్ 35 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. సోమవారం సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. అనంతరం గవర్నర్ కు నితీష్ కుమార్ రాజీనామా సమర్పించనున్నారు. శాసనసభ రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించనుంది. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మళ్లీ నితీష్ కుమార్ ని సీఎం అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి సభ్యులు ఎన్నుకోనున్నారు. ఈ నెల 19న లేదా 20న బీహార్ సీఎంగా 10వసారి నితీష్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. అయితే మంత్రివర్గంలో పార్టీల పరంగా కేటాయింపులకు కొత్త ఫార్ములాను తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి చొప్పున పార్టీ నుంచి మంత్రులు అవనున్నారు. ఈ ఫార్ములాతో కొత్త ప్రభుత్వంలో బీజేపీకి 15, జేడీయూకి 14, ఎల్జేపీకి 3 మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.